నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అతి ముఖ్యమైన విషయం, యూత్కి సంబంధించింది. అది ఇటీవల కాలంలో ర్యాగింగ్ అనేది శృతిమించి పైశాచిక స్థాయికి చేరుకొని పిల్లల యొక్క మరణానికి కారణమవుతుంది. మొన్న శ్రీకాకుళం IIITలో సృజన్ అనే అబ్బాయి చనిపోవడం జరిగింది. ఉరి వేసుకుని అతని ఆత్మహత్య లేదా హత్య అనే మీమాంస కొనసాగుతుంది. కానీ అక్కడి వారు చెప్తున్న అనేక స్టేట్మెంట్స్ ఆధారంగా అది 8 మంది సీనియర్ విద్యార్థులు చేసిన ర్యాగింగ్ కారణంగా రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 3 వరకు అతన్ని ఒక రూమ్కి తీసుకువెళ్ళి తీవ్రంగా హింసించినందువల్ల అతను చనిపోవడం జరిగిందని చెప్తున్నారు. ఆ అబ్బాయి యొక్క తండ్రి ఒక ఆటో డ్రైవర్ అయ్యుండి పిల్లల్ని ఎంతో బుద్ధిగా పెంచుకుని చదివించుకుంటున్న పరిస్థితిలో ఈ విద్యార్థి వాళ్ళ కుటుంబానికి దూరం అయిపోవడం చాలా బాధాకరమైన విషయం. అంతకుముందు కూడా ఒక విద్యార్థి మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ర్యాగింగ్ కారణంగా అనేది కూడా తెలియవచ్చింది. ర్యాగింగ్ పేరుతో హింసించి ఆనందించే మనస్తత్వం యువతలో ఎందుకు పెరుగుతుంది అసలు? ఇటీవల కాలంలో ర్యాగింగ్ శృతిమించి అనేకమైన కాలేజీల్లో పైశాచిక స్థాయికి చేరుకుని ఈ తల్లిదండ్రులు తమ పిల్లలను కోల్పోతున్న పరిస్థితి ఏర్పడడం చాలా బాధాకరం. ఈ నేపథ్యంలో అసలు యువతలో ఇలాంటి వికృత మనస్తత్వం ఎందుకు పెరుగుతుంది అనే సందేహం కూడా కలుగుతుంది. దీంతోపాటు అసలు ర్యాగింగ్ చెయ్యాలని ఎందుకు అనిపిస్తుంది? ర్యాగింగ్ సరదా దాటి శాడిజంగా ఎందుకు మారుతుంది? ర్యాగింగ్ మనస్తత్వం గల యూత్ని ఎలా గుర్తించాలి? కౌన్సిలింగ్ ద్వారా ర్యాగింగ్ మనస్తత్వాన్ని పోగొట్టొచ్చా? మొదలైన అంశాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం, చూద్దాం. ప్రతినిత్యం ఈ ర్యాగింగ్ కథనాలు పత్రికల్లో, టీవీల్లో దర్శనమిస్తూనే ఉన్నాయి. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ర్యాగింగ్ బలవుతూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా గల అనేక ప్రొఫెషనల్ కాలేజెస్లో నేర ప్రవృత్తిని హీరోయిజంగా భావించేవారు ఎదుటివారిని వేధించి హింసించి వారిని లొంగదీసుకుని ర్యాగింగ్తో నాయకులుగా నిలవాలని చూస్తూ ఉంటారు. వీళ్ళు ర్యాగింగ్ రుగ్మతని విద్యాసంస్థల నుంచి శాశ్వతంగా తొలగించడానికి విద్యాసంస్థలు ఎలాంటి కృషి చేయాలి? ర్యాగింగ్ జరిగిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుని చేతులు దులుపుకునే పద్ధతి మంచిది కానే కాదు. ఫ్రెషర్స్ కొత్త వాతావరణంలో నలుగురితో కలిసి ఉండాలంటే భయపడతారు. కొన్ని సందర్భాల్లో ఒంటరితనానికి గురై మానసికంగా కృంగిపోతూ ఉంటారు. జూనియర్స్కి సీనియర్స్కి వయసులో మరీ అంత పెద్ద తేడా ఉండదు, 1-2 సంవత్సరాల తేడా ఉంటుంది అంతే. రెచ్చగొట్టే ధోరణిలో ఉన్న వారితో స్నేహాలు చేయకూడదు. ఈ ర్యాగింగ్ స్నేహం ముసుగులో రాక్షస రూపం దాల్చకముందే జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు అసలు ర్యాగింగ్ చేయాలని ఎందుకు అనిపిస్తుందో ఒకసారి చూద్దాం. ఈ కాలేజీల్లో, యూనివర్సిటీ క్యాంపస్ల్లో విజ్ఞత, విచక్షణ, ఉద్వేగ నియంత్రణపై పట్టు కోల్పోయిన వాళ్ళు తమ అహంతో వికృత చేష్టలకు అలవాటు పడి ర్యాగింగ్తో కలకలం సృష్టించి ఆనందపడాలని చూస్తారు. మానసిక స్వభావాలు క్షీణించిన వారికి కూడా ర్యాగింగ్ చేయాలనిపిస్తుంది. అసలు ఈ ర్యాగింగ్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది అనే విషయంపై వాళ్ళు లోతుగా తొంగి చూస్తే ర్యాగింగ్ అనేది ఒక అసాంఘిక భావజాలం. ఇది నేర స్వభావం కలవారిలో అత్యధిక శాతం ఉంటుంది. దీనికి తోడు సామాజిక పరిస్థితులు, కళాశాల యాజమాన్య పర్యవేక్షణ లోపాలు, చట్టం గురించి అవగాహన లేని వారికి ర్యాగింగ్ చేయాలని అనిపిస్తోంది. క్రమశిక్షణ లోపాలు బాల్యం నుండి ఉండి నీతిమాలిన పనులు చేసే కుటుంబ వాతావరణం, వ్యక్తిత్వ నిర్మాణంలో కిరాతక లక్షణాలు కలిగి ఉండి చిన్నప్పుడు కుక్కలు, పిల్లులు, కోళ్ళు, పక్షులు లాంటి వాటిని కూడా చిన్నపిల్లలను సైతం హింసించి ఆధారపడేవారు పెద్ద అయ్యాక ర్యాగింగ్కి అలవాటు పడతారు. వీరి అలవాటుకు తోడుగా పరిసరాల ప్రభావం కూడా తోడైతే ర్యాగింగ్ హింసాత్మకంగా మారిపోతుంది. ఉద్రిక్తతలు, భావోద్రిక కలతలు, కావలసిన దానికంటే ఎక్కువ స్వేచ్ఛ విద్యార్థులకు లభించకుండా చూడాలి. ఈ ర్యాగింగ్లో అంత శాడిజం ఎందుకు ప్రదర్శిస్తారు అసలు? ర్యాగింగ్లో హింసాత్మక చర్యలకు పాల్పడి ఎదుటివారిని బాధ పెట్టి ఆ బాధను చూసి ఆనందపడే వారిలో శాడిస్ట్ లక్షణాలు ఉంటాయి. ర్యాగింగ్తో అవతల వారిని కించపరిచి పశు ప్రవర్తనతో మానసిక ఆనందాన్ని పొందేవారిలో కూడా శాడిజం కనిపిస్తుంది. అసహాయ స్థితిలో ఉన్నవారిని చూసి ఈ రాక్షస ప్రవృత్తి ఇంకా ఎక్కువ అవుతుంది. ఇతరులతో స్వేచ్ఛగా తిరగలేని వాళ్ళు, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్న అభాగ్యులే ఈ హింసాత్మక ర్యాగింగ్కి బలవుతారు. ర్యాగింగ్లో శాడిజం అనేది
ఇన్ఫాచ్యుయేటెడ్ పర్సనాలిటీ, మోహంతో నిండిన వ్యక్తిగత లక్షణాలు ఉన్న విద్యార్థుల్లో అధికంగా కనిపిస్తుంది. ఇలాంటి వారి ప్రవర్తనని కట్టడి చేయాలంటే కట్టుబాట్లు ఫలితం ఇవ్వవు. ఖచ్చితమైన శిక్షా విధానాలు అమలు చేయాల్సి వస్తుంది. ర్యాగింగ్ అనేది ఆనందాన్ని పంచేది కాదు అని ఎంత చెప్పినా వినే దశలో లేని వారిలో శాడిజం లక్షణాలు కూడా ఇంకా అధికంగా ఉంటాయి. ర్యాగింగ్లో శాడిజం ప్రవృత్తి గల విద్యార్థులు తమ కంటే బలహీనులుగా భావించిన వాళ్లతోనే సంఘర్షణకు దిగుతారు. వారి మీద ఆధిపత్యాన్ని చలాయిస్తారు. ర్యాగింగ్లో శాడిజాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే కాలేజీల్లో ఆత్మరక్షణ పద్ధతులను విద్యార్థులందరికీ నేర్పించాలి. కాలేజీలో, యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థులు స్వేచ్ఛగా తిరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. శాడిజం అనేది అత్యంత విరుద్ధమైన స్థితి. శాడిజం గలవారిలో బాధల్లో ఆనందాన్ని, సంఘర్షణలో వినోదాన్ని పొందాలని ఉంటుంది. పరస్పర విరుద్ధమైన కోరికలతో తనకు తాను తృప్తిపరచుకోలేక ఇతరులను బలిపశువుగా చేస్తారు. ఈ స్థితిలో తీవ్రతని ఎప్పటికప్పుడు నిపుణులతో అంచనా వేసి పరిష్కారం వెతకాలి. కాలేజీల్లో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడంలో యాజమాన్యం వెనకంజ వేయకూడదు. ఇన్ఫాచ్యుయేటెడ్ పర్సనాలిటీ లక్షణాలు గల వాళ్ళని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. కౌన్సిలింగ్తో పాటు నిపుణులచే సైకోథెరపీ చికిత్స అందించాలి. డెమోఫోబియా లక్షణాలు గలవాళ్ళు ర్యాగింగ్లో శాడిజానికి త్వరగా బలవుతారు. ఎందుకంటే వీళ్ళు నలుగురితో కలిసి తిరగలేరు. గుంపులో వెళ్ళాలంటే భయం, ఆత్మవిశ్వాసం ఉండి కూడా ఎదురు చెప్పలేని స్థితిలో ఉంటారు. ఈ ర్యాగింగ్ మనస్తత్వం గల యూత్ని ఎలా గుర్తించాలి అంటే, అవతలి వారిని కించపరిచి తాత్కాలిక ఆనందం పొందాలనే వారు ర్యాగింగ్తో సంతృప్తి చెందుతున్నారన్నాం కదా. హింసాత్మక వార్తలని పదే పదే ఆసక్తితో చూసేవారు, క్రైమ్ షోలు, హీరోలను విలన్లుగా చూపించే సినిమాల పట్ల ఆకర్షితులయ్యే యూత్లో ర్యాగింగ్ మనస్తత్వం దాగి ఉంటుంది. విచ్ఛిన్నమైన కుటుంబ వాతావరణంలో పెరిగిన యూత్, బాల్య దశలో చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళు, చిన్న వయసులో తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలకు మచ్చ తెచ్చిన వారిలో ర్యాగింగ్ మనస్తత్వం అనువంశికంగా బయటపడుతుంది. ర్యాగింగ్ దుష్పరిణామాలు, చట్టపరమైన చర్యలపై అవగాహన లేని యూత్లో కూడా ర్యాగింగ్ ఒక దురాచారం అనే ఆలోచన కలగదు. విద్యాసంస్థల్లో విద్యార్థులు విచ్చలవిడిగా ప్రవర్తించే తీరుపై కళాశాల యాజమాన్యం నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలి. ర్యాగింగ్ అనేది విద్యార్థుల స్వభావ విరుద్ధమని సున్నితంగా తెలుసుకునేలాగా చెప్పాలి. ర్యాగింగ్తో తాత్కాలిక ఆనందం కోసం యూత్ ప్రవర్తనని ముందే పసిగట్టవచ్చు. క్లాసులో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేస్తుంటారు వీళ్ళు. కొంతమంది అందరిలో ప్రత్యేకంగా గుర్తింపు పొందాలని, అందరి చూపు తనపై పడాలని వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీళ్ళు విద్యార్థి దశలోని జీవన మకరందాన్ని, మాధుర్యాన్ని, స్నేహబంధాలని ఆస్వాదించలేరు. ఎప్పుడూ ఎవరినో ఒకరిని ఒత్తిడి గురిచేసి ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసి సంతోషిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఉన్మాద లక్షణాలు కూడా బయటపడుతుంటాయి. ఇలాంటి మనస్తత్వం గల యూత్ని చట్టబద్ధత కలిగిన అవశ్యమైన మానసిక ఆరోగ్య చర్యలు ఖచ్చితంగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలి. కౌన్సిలింగ్ ద్వారా ర్యాగింగ్ మనస్తత్వాన్ని పోగొట్టొచ్చా అంటే, ఈ కౌన్సిలింగ్ ద్వారా ఖచ్చితంగా ర్యాగింగ్ మనస్తత్వాన్ని పోగొట్టవచ్చు. ర్యాగింగ్ నిర్మూలనకు చట్టపరమైన చర్యలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ వాటి నుండి తప్పించుకునే మార్గాలు అన్వేషిస్తుంటారు. మనసులో మార్పు రావాలి కాబట్టి సీనియర్ల పైశాచిక ఆనందం ఫ్రెషర్స్ జీవితాల్లో విషాదం నింపకముందే కౌన్సిలింగ్ ద్వారా ర్యాగింగ్ వికృత చేష్టలకు విద్యార్థులు బలి కాకుండా వారిని మానసికంగా సంసిద్ధపరచాలి. జూనియర్స్తో సామాజిక బాధ్యతలను పంచుకునేలా సెమినార్సు, కౌన్సిలింగ్ సెషన్స్ని సీనియర్లచే నిర్వర్తించాలి. కాలేజీ వాతావరణానికి అనుగుణంగా సర్దుబాటు లక్షణాలు వివరించాలి. కాలేజీలో విచ్చలవిడి స్వేచ్ఛ లభిస్తే విచక్షణ లక్షణాలు అదుపులో ఉండవు. కాలేజీలో ఫ్రెషర్స్కి ఎమోషనల్ సపోర్ట్ అందించాలి. ర్యాగింగ్ భయంతో ఫ్రెషర్స్ పారిపోకుండా వారిలో ధైర్యాన్ని కౌన్సిలింగ్ ద్వారా కలిగించాలి. కాలేజీలో మొదటి సంవత్సరం పూర్తి చేసిన వారికి విద్యా సంవత్సరం చివరిలో అంటే మరో విద్యా సంవత్సరంలో అడుగు పెట్టకముందే వారికి వృత్తిపరమైన కౌన్సిలర్స్తే అవగాహన కార్యక్రమం నిర్వహించాలి. నూతన విద్యా సంవత్సరంలో వీళ్ళు సీనియర్స్గా మారుతారు కాబట్టి అందరినీ సంయుక్తంగా ర్యాగింగ్ నిరోధక అంశాలపై స్పష్టమైన అవగాహన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, మీటింగుల ద్వారా వివరిస్తూ ఉండాలి. సాధ్యమైనంత వరకు సీనియర్స్తో సాన్నిహిత్యం పెంపొందించాలి. వేధింపులు కొద్ది కాలమే అయినా అవి జీవితాంతం వరకు వెంటాడుతూనే ఉంటాయి.
అనే నగ్న సత్యాన్ని సీనియర్స్కి వివరించాలి. ర్యాగింగ్ అనేది ఆనందాన్ని పంచేది కాదు, అది మీ భవిష్యత్తుని నాశనం చేస్తుందని సీనియర్స్ తెలుసుకునేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. ఈ ర్యాగింగ్ విచ్ఛిన్నకారుల గురించి తెలుసుకోవాలంటే కళాశాలలో సీనియర్స్ చేసే ర్యాగింగ్ విధానాలు గందరగోళం, అల్లరి, చట్టవిరుద్ధమైన విశృంఖల ప్రవర్తనని ఫ్రెషర్స్ ఎదుర్కొనేలా చూడాలి. ర్యాగింగ్కి పాల్పడిన వారిని ర్యాగింగ్ విచ్ఛిన్నకారులుగా గుర్తించి వారి ఫోటోలను కళాశాలలో బహిరంగంగా ప్రదర్శించాలి. ఫ్రెషర్స్ పరిచయ కార్యక్రమంలో సీనియర్స్ తమ అనుభవాలు, తప్పిదాలు జూనియర్స్తో పంచుకునేలా చూడాలి. ఫ్రెషర్స్ డేలో హింసాత్మక సంఘటనలు చవిచూడకుండా అధ్యాపకులు మార్గదర్శకత్వం వహించాలి. ర్యాగింగ్ రియోటర్స్లో మార్పు తీసుకురావాలి లేదా వారిని కళాశాల నుంచి బహిష్కరించాలి. ర్యాగింగ్ రియోటర్స్లో ఏమాత్రం మార్పు లేదా ప్రవర్తనలో పశ్చాత్తాపం కనిపించకపోతే వారి తల్లిదండ్రుల జామీను లేదా అఫిడవిట్ నోటరీ పూచీకత్తులపై ప్రస్తుత సంవత్సరానికి విద్యను అభ్యసించడానికి అనుమతి ఇవ్వాలి. ఇలా ప్రతి సంవత్సరం తరగతుల ప్రారంభానికి ముందే తల్లిదండ్రుల జామీను, అఫిడవిట్ ఆధారంగా విద్యను పూర్తి చేయడానికి అనుమతి ఇవ్వాలి. కళాశాలలో ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభ దశలో ఫలితాలు ఆధారంతో పాటు ప్రతి విద్యార్థి ర్యాగింగ్కి పాల్పడకుండా తల్లిదండ్రుల సాక్ష్యాధారాలతో ఈ అఫిడవిట్ చేస్తేనే పై క్లాస్కి మరో సంవత్సరంలో విద్యను అభ్యసించే అనుమతి ఇవ్వాలి. అప్పుడే కళాశాలలో 100% ర్యాగింగ్ని అరికట్టవచ్చు. ఈ విధంగా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా కాలేజీ అండ్ కళాశాలల యాజమాన్యం నిరంతరం పర్యవేక్షణ లోపం లేకుండా చూసుకున్నంత వరకు జూనియర్స్తోనూ సీనియర్స్తోనూ కూడా ఎక్కువ కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి ర్యాగింగ్ యొక్క భూతం ఆ కళాశాల నుంచి తరిమేయడానికి సాధ్యమవుతుంది. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.